చెరుగట్టు ఆలయ ప్రాంగంలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 18 షాపులు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ షాపులను ప్రభుత్వ విప్ అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆ స్థానికులను మొత్తం కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ షాపులను పరిశీలించడం, ఆ బాధితులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. సార్ నడి మరిన్ని ప్రయత్నం చేద్దాం. సార్ ఈ రోజు ఆ ప్రమాదం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సార్. మొత్తం కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అంటే దాదాపు ఒక 20 షాపులు అంటే షేరింగ్ షాపులతో కలిస్తే ఒక 20 షాపులు పూర్తిగా నష్టపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఒక్క షాపులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ షార్ట్ సర్క్యూట్ ఒక షాప్ నుంచి ఒక షాప్కు విస్తరించుకుంటూ పోయింది. ప్రధానంగా ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యి 20 షాపులు అంటుకోవడానికి కారణం ఏంటంటే ఆ షాపులలో ఉన్నటువంటిది పూజా సామాన్, అగరబత్తీలు, హారతి కర్పూర బిళ్ళలతో పాటుగా ప్లాస్టిక్ సామాను ఉన్నది. కాబట్టి ఇది తొందరగా అంటుకోగలిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం రావడంతోనే స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు, అట్లాగే ఫైర్ సిబ్బంది, మా అధికారులు, ఆర్టీఓ గారు, సిఓ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక సర్పంచ్ గారు, చెరువుగట్టు చైర్మన్ గారు, ఇక్కడ ఉండే యువకులందరూ కూడా అప్రమత్తమై ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు. ప్రాణ నష్టం జరగకుండా కాపాడటంతో పాటు ఈ మంటలు వ్యాప్తి చెంది గ్రామస్తులకు ఆ పక్కనే ఉన్న ఇళ్లకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోగలిగినాం. ప్రాణ నష్టంని నివారించినాం, మంటలు విస్తరించకుండా నివారించినాం. కానీ అలా ఆ షాపుల యజమానులకు సంబంధించినటువంటి ఆ వస్తువుల్ని మాత్రం మేము కాపాడలేకపోయినాం. ఆ వస్తువులు ఒక్కొక్క షాపులో ఎంత నష్టమైంది, ఎంత మేరకు నష్టమైంది, ఆ నష్టాన్ని ప్రభుత్వం వైపు నుంచి, అధికారుల వైపు నుంచి అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి తదుపరి వాళ్ళను ఆదుకునేటువంటి ఒక చర్యలు చేపడతాం. ముఖ్యంగా ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు సార్? ముఖ్యంగా కూడా బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక మొత్తం పెళ్లిళ్లకు డబ్బులు పెట్టుకున్నాం, బంగారం పెట్టుకున్నాం, పోయినాయి అని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఆ ఇన్సిడెంట్ అనేది ఒక దురదృష్టకరం. ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే యావత్ జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఫైర్ సిబ్బంది, గ్రామంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, యువకులు, నాయకులు అందరూ సర్వశక్తులు నొడ్డేసి మంటలను ఆర్పారు. అంటే మంటల్ని ఆర్పటం, వాళ్ళని కాపాడటమే ఏకైక లక్ష్యంగా ఇప్పుడు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు అది కంప్లీట్ అయిపోయింది. తాత్కాలికంగా వాళ్ళకు పాపం బట్టలు కాలిపోయినాయి, అవి కాలిపోయినాయి, వాళ్ళకు కొద్ది గొప్ప నేను వ్యక్తిగతంగా సాయం చేశాను. ప్రభుత్వం వైపు నుంచి ఒక నివేదిక తయారు చేసి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అధికారులు వచ్చారు. అధికారులు వారి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తాం. ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ మంత్రి వారి దృష్టికి, గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను, తీవ్రమైనటువంటి బాధను వ్యక్తం చేసి వీళ్ళని ఆదుకుందాం అనేటువంటిది, వాళ్ళకు భరోసా ఇవ్వమని చెప్పేసి నన్ను అధికారులందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. వాళ్ళని తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చివరిసారిగా గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందులో ఉన్న ఫైల్స్ కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా సార్? ఎట్లా ఫైల్స్ డ్యామేజ్ అయితే ఇంకొక సెట్ మండల పరిషత్తులు, అట్లాగే రెవెన్యూ అయితే ఎంఆర్ఓ, అట్లాగే పంచాయతీరాజ్ అయితే ఎంపీడీఓ, అట్లాగే ఆర్డీఓ, వివిధ చోట్ల ఫైళ్లు ఉంటాయి. ఆ ఫైళ్లు మేము మళ్ళీ పునరుద్ధరించుకుంటాం, సమీకరించుకోగలిగిన పెద్ద సమస్య కాదు. ప్రాణాలని కాపాడగలిగినాం, ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగినాం. మిగతా అన్నిటిని కూడా మనము రికవర్ చేసుకునేటువంటి అంశాలే. మొత్తం కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా మనం బాధితులను కూడా పరామర్శించాం, బాధితులకు కూడా న్యాయం చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అధికారులు కూడా దీని యొక్క పూర్తిగా ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మొత్తం కూడా సుమారు 18 షాపుల వరకు కూడా పూర్తిగా దగ్ధమైనాయి. కాబట్టి వారందరూ కూడా ఎవరు నిరాశపడకుండా ఆర్థిక సాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, చెరుగట్టు, నల్గొండ జిల్లా.